భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తుందని కుట్రలను సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ఆరోపించారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన పాలిష్, మార్బుల్, గ్రానైట్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ నల్గొండలో పనిచేస్తున్న వలస మార్బుల్ కార్మికులకు లేబర్ కార్డులు మంజూరు చేయాలని, ప్రమాదాల్లో నష్టపరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సుమారు 4,000 సంక్షేమ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ పథకాలను నేరుగా వెల్ఫేర్ బోర్డు ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ 55 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్ అన్నారు. ఈ సమావేశంలో 7 సభ్యులతో నూతన కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కందుల విజయ్ కుమార్, బకరం మహేందర్, తీగల అంజయ్య, తీగల నరసింహ, పెరిక మహేష్, కంచనపల్లి కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో మార్బుల్ వర్క్ చేసేటటువంటి యూనియన్కి సంబంధించినటువంటి విస్తృతస్థాయి సమావేశం ఈరోజు సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. మార్బుల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు కూలీ తక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పని గంటలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కార్మికులకు కూడా రోజువారీ పని చేసినా కూడా కూలీ గిట్టుబాటు అయ్యేటటువంటి స్థితి లేదు. ఈ పరిస్థితుల్లో గతంలో ఒక వారం రోజులు సమ్మె చేసి కూల్ రేట్లు పెంచుకున్నారు. యథాతథంగా యాజమాన్యాలు, ఇంజనీరింగ్స్, తర్వాత బిల్డర్స్ అందరూ కూడా యూనియన్ నిర్ణయించినటువంటి కూల్ రేట్లని, పీస్ రేట్లని, స్క్వేర్ ఫీట్ రేట్లని యథాతథంగా అమలు చేయాలని చెప్పి మార్బుల్ వర్కర్స్ యూనియన్ పక్షాన, సిఐటియు పక్షాన కోరుతాము. గుర్తింపు కార్డులు, ప్రభుత్వం సంబంధించిన లేబర్ కార్డులకు సంబంధించి దరఖాస్తు పెట్టుకుంటే అనేక కొరీలు పెట్టి ఆపుతున్న పరిస్థితి ఉంది. పెండింగ్ క్లెయిమ్స్ కూడా చాలా పథకాల కోసం అప్లై చేసినటువంటిలో ఉన్నాయి. అవన్నీ కూడా క్లెయిమ్స్ వెంటనే చేసే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉండాలి. అందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కార్మిక హక్కులు రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి 1 తారీఖు నాడు పని బంద్ చేసే విధంగా అన్ని రంగాల కార్మికులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులందరూ ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడికి వచ్చేసిన ఈ యొక్క మార్బుల్ కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఈ రోజు నుంచి వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మిక రంగంలో వీళ్ళందరినీ సభ్యులుగా చేర్చుకొని వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళకు వచ్చే సమస్యల మీద పనిచేయడానికి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా, పట్టణ కార్యదర్శిగా వీళ్ళందరికీ మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రకమైన ఏ సమస్య ఉన్నా ఇక్కడికి యూనియన్ ఆఫీస్ వద్దకు రండి, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఇక్కడ యూనియన్ మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.